నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం చూస్తున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన బానే ఉంది మేడం. ఇప్పుడు అదే లేడీస్ కి ఫ్రీ బస్ అని అదొకటి బానే పెట్టింది. కానీ ఇప్పుడు కొన్ని అదే 500 పథకం అంటున్నాడు. అది కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడట్లేదు. అంటే అప్లికేషన్ పడని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోండి వస్తాయని అంటుంది కదా, మీరు అప్లికేషన్ పెట్టిరు అసలు? అప్లికేషన్ పెట్టాం మేడం. ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ పెట్టి కూడా 10 సంవత్సరాలు అది కూడా రాలేదు మాకు. గవర్నమెంట్ మాకు ఏది ఇంతవరకు రాలేదు. అంటే ఇప్పుడు సర్వేలు చేస్తున్నారు కదా, ఇంటికి వచ్చి సర్వేలు చేసి మరి ఇంటికి వచ్చి సర్వేలు చేస్తున్నారు మేడం. సర్వేలు ఏ విధంగా ఉన్నాయంటారు? సర్వేలు బానే ఉన్నాయి. మీకు ఇల్లు వచ్చిందని ఫోటోలు ఏమైనా దింపుకొని పోయిరా? మాకు ఇల్లు ఇంతవరకు అయితే రాలేదు మేడం. మేము ఎక్కువగా రెంట్ కొంటున్నాం, దానికి ఫోటోలు తీసుకుని పోయారు. అయితే ఇంతకు ముందు మనం కేసీఆర్ గవర్నమెంట్ చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తున్నారు. ఆయనది బాగుందా ఈయనది బాగుందా ప్రభుత్వ పరిపాలన అంటే? అప్పుడు ఉన్నప్పుడు ఆయనది బాగుంది మేడం. ఇప్పుడు ఈ పరిపాలన మాత్రం ఇప్పుడు ఈయన బాగుంది. అంటే ఆయనకి ఈయనకి తేడా అంటే అసలు ఏం చెప్తారు మీరు? తేడా అంటే ఇంకేముంది మేడం, అంటే బాగుంది అనే విధానంలో బాగానే ఉంది ప్రతి పరిస్థితి. ఇప్పుడు ఉచిత పథకాలు పెట్టడం అనేది కరెక్టే అంటారా? ఉచిత పథకాలు అంటే కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు మేడం. 10 చెప్పాడు కదా ఆయన. 10 ఎన్ని 6 గ్యారెంటీలు అని చెప్పాడు. సో 6లో ఉచిత బస్ అన్నాడు, ఉచిత కరెంట్ అన్నాడు, 500 రూపాయలు గ్యాస్ అన్నాడు, పెన్షన్ అన్నాడు. అవన్నీ వస్తున్నాయా? అవన్నీ కొన్ని పడతలేవు. 500 గ్యాస్ అన్నాడు, పడతలేవు మేడం. అప్లై చేసుకోమన్నాడు కదా, మరి చేసుకోలేదు. చేసుకుంటాం మేడం. రేషన్ కార్డు లేదు మేడం మాకు. రేషన్ కార్డు అప్లై చేస్తాం. రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోండి అన్నాడు కదా. అదే అన్నాడు కానీ అది ఎక్కడ అప్లికేషన్ పెడుతున్నారు ఏంటో ఇంతవరకు తెలియట్లేదు మేడం. సో ఇప్పుడు చూస్తున్న ప్రభుత్వంలో హైడ్రా అని ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారు కదా, హైదరాబాద్ ఇల్లు కూల్చేయడం అనేది. అది బానే ఉంది మేడం. అది ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్లాట్లు, చెరువు కబ్జా అవి బానే ఇంతవరకు బానే ఉన్నాయి. బానే చేస్తాం. అంటే సామాన్యులకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉంది హైడ్రా అంటున్నారు కదా. సామాన్యులకు ఏం లేదు మేడం. హైడ్రా ఉన్న వాళ్ళకు ఇప్పుడు పెద్ద కబ్జా చేసిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి అట్లా హైడ్రా ఉంటే భయం ఉంటుంది, మంచిగా ఉంటుంది.